అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'విడువన్నులే చెలి' పార్ట్ 59 అండ్ 60. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, తన గదిలోకి వెళ్ళిన సంజన తను అడిగినా కూడా అభి తన గదికి రాకపోవడంతో కోపంగా అటు ఇటు తిరుగుతూ, ఏంటిది, అభి ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తున్నాడు. ఓ పక్క తనని అవసరానికి మించి కేర్ చేస్తూ తనతో బాగానే ఉంటున్నాడు. ఇంకో పక్క నాతో బాగుంటూ తాను ఏం మారలేదు అని నిరూపిస్తున్నాడు. కానీ నేనా తనా అంటే దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. నేనడిగితే ఏదేదో చెప్తున్నాడు. అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు అంటూ తల పట్టుకొని ఆహ్ అంటూ పెద్దగా అరిచింది. ఆ పక్క గదిలోనే ఉన్న హరితకి ఆమె అరుపులు వినపడి, బాబోయ్ దీనికేం వచ్చింది, ఇలా అరుస్తుంది, నిజంగానే దెయ్యం కానీ పట్టిందా అనుకుంటూ డ్రెస్ నుండి నైట్ డ్రెస్కి మారి, ఏదైతే మనకెందుకులే, మన జోలికి వస్తే దాన్నైనా వదిలించేస్తాం కదా అనుకుంటూ బెడ్డెక్కి పడుకుంది హాయిగా. తమ గదిలోకి వెళ్ళిన తర్వాత శ్రావణి చేతికి ఒక కవరిస్తూ, నైట్ ఇవే వేసుకో అని చెప్పి తన ఒంటి మీద ఉన్న టీషర్ట్ తీసి ఇంకా అది పట్టుకొని నిలబడి ఉన్నామని చూసి, ఓయ్ త్వరగా మార్చుకో, హెల్త్ బాలేదన్నావు, మరెంతసేపు అలా నిల్చుంటావు? అది కాదు అభి గారు, మీరిక్కడే ఉంటే నేనెలా వేసుకుంటాను? ఓ అలాగా, నేను చూడనివి నీ దగ్గర ఇంకా ఏం దాచావే అన్నాడు కళ్ళెగరేస్తూ. ఛీ అవేం మాటలు అంటూ ఇబ్బందిగా వెనక్కి తిరిగిన ఆమెని తన వైపు తిప్పుకొని, సిగ్గుపడితే ఎలాగే చెప్పు అంటూనే భుజం మీద చేయి వేసి అక్కడి నుండి మెడ వరకు తడుముతూ ఉండగా, అభిగారు, హా చెప్పవే, వదలండి అంది అతని స్పర్శకి ముడుచుకుపోతూ. ఆహా వదల్ను అంటూ ఒక చేత్తో ఆమెని దగ్గరికి లాక్కొని వెచ్చని ఆమె మెడ మీద పెదవులు నిలిపాడు. ఆ పెదవుల మాయకే మైకం కమ్మినట్టు మత్తుగా కళ్ళు మూసుకుంది శ్రావణి. దాంతో చీరకి ఉన్న పిన్ తీసి లైట్ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత చకచక ఆమె ఒంటి మీద ఉన్న చీర దూరమై నైట్ డ్రెస్ చీరగా, ఇక ప్రశాంతంగా పడుకో అంటూ ఆమె చీరని పక్కన ఉన్న కుర్చీలో పడేసి ఆమెతో కలిసి మంచం ఎక్కాడు. ఆ తర్వాత కాసేపటికి కాని అతని చేతుల మాయ నుండి బయటపడని శ్రావణి పక్కన ఉన్న అభి వైపు చూస్తూ మెల్లిగా అతని భుజం మీద తలపెట్టి పడుకుంది చనువుగా. ఆహా, భార్యమణి గారికి కూడా ఇలా చేయాలని అనిపించిందా అంటూ ఆమెని మరింత దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అభి. నేను బాలేనని ఆగారా అని అడిగింది కళ్ళు ఎత్తి అతని వైపు చూస్తూ. అదేం కాదులే, ప్రెజెంట్ నీకు రెస్ట్ చాలా అవసరం, అసలే నిద్ర లేట్ అయింది, పైగా నేను కూడా కొంచెం టైర్డ్ అయ్యాను అందుకే. దాంతో సరే అని చిన్న నవ్వుతో కళ్ళు మూసుకుంది మళ్ళీ. ప్రస్తుతం ఏ ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉండి హెల్త్ బాగోకపోయినా కూడా అడిగిందో అర్థం చేసుకొని నవ్వుతూ తన వైపు తిరిగి రెండో చేతిని కూడా ఆమె మీదకి వేసి పడుకున్నాడు అభి. ఆ రోజు నుండి కూడా సంజన అభిని ఎలా అయినా తన వైపు తిప్పుకోవాలని ఏదో ఒకటి చేయడం, తెలియకుండా అభినో తెలిసి హరితనో ఆమె చేస్తున్న పనులకి అడ్డం తగులుతూ వచ్చారు. దాంతో ఇక ఇలా కాదు, ఇప్పటికే చాలా ఎక్కువైంది, ఇక దీనికి శాశ్వత పరిష్కారం చూడాలని డిసైడ్ అయింది సంజన. సాయంత్రం చెట్టు కింద మంచం మీద కూర్చొని మల్లెమాలలు కడుతున్నారు స్నేహితురాళ్ళిద్దరూ. అభి పైన గదిలో వర్క్లో ఉన్నాడు. కింద గదిలో ఎవరితోనో ఫోన్లో బిజీగా ఉంది సంజు. అప్పటికే వీటన్నిటి గురించి బాగా ఆలోచించిందేమో శ్రావణి అని పిలిచింది హరిత. హా చెప్పు హరి, అన్నయ్య చేసిన పనికి నీకు కోపం రాలేదా, నిజం చెప్పు. అయ్యో దీనిలో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది, అసలెందుకు నీకు అబద్ధం చెప్తాను. అయితే చెప్పు, నీకు ఈ విషయం గురించి తెలిసినప్పుడు ఏమనిపించింది? పువ్వులు కట్టడం అయిపోవడంతో దారాన్ని తెంచుతూ, ముందు నాకు ఈ విషయం గురించి తెలిసినప్పుడు చాలా ఏడుపు వచ్చింది. అంటే బాధ? హా అవును, అందుకే చాలా ఏడ్చాను ఎవరికీ తెలియకుండా. హా మరిప్పుడు లేదా ఆ భయం? అస్సలు లేదు. ఎందుకు? అభి గారికి కొంచెం కోపం ఉంటుందేమో కానీ మనసు మంచిది, అందుకే ఎవరికి అన్యాయం చేయలేరు. ఓ అయితే అన్నయ్య అంటే బాగా నమ్మకం ఉందంటావు. హా అవును. మరి ఆ గజ్జెల గుర్రం నీ ముందు అన్నయ్యతో వేసే వేషాలు చూస్తుంటే నీకు కోపంగా లేదా? నిజం చెప్పనా? హా నిజమే కావాలి. అయితే ఇలారా అని ఆమెని ముందుకి రమ్మని తను కూడా కొంచెం ముందుకి వంగుతూ, కోపం కాదు కానీ అసలు ఆవిడ ఆడపిల్లలా ప్రవర్తించడం లేదు, చిరాకు వస్తుంది, కానీ తన స్థానంలో ఉండి ఆలోచిస్తుంటే బాధగా ఉంటుంది. ష్ అబ్బా, ఈ పనికిమాలిన ధర్మం మంచిది కాదే తల్లి అని తల పట్టుకొని, అవును
అది చదువుకుంది, ఫ్యాషన్‌గా ఉంది. అందుకే అన్నయ్యకి నచ్చింది. కాబట్టి నీకు కూడా చదువుకోవాలి, అన్నయ్యని ఆకర్షించాలి అని ఎప్పుడూ అనిపించలేదా? వర్క్ అయిపోవడంతో ల్యాప్‌టాప్ పక్కన పెట్టి ఒళ్ళు విరుచుకుంటూ కిందకి వస్తున్న అభి వాళ్ళిద్దరి మాటలు వింటూ అక్కడే నిలబడిపోగా, చెల్లెలు అడిగిన దానికి శ్రావణి ఏం ఆన్సర్ ఇస్తుందో అని ఇంట్రెస్టింగ్‌గా చూశాడు ఆమె వైపు. చిన్నగా నవ్వి కట్టిన మల్లెలు చుట్టి ప్లేట్లో పెడుతూ నాకెప్పుడూ అలా అనిపించలేదు అని చెప్పింది శ్రావణి. అదే ఎందుకు అని అడిగింది హరిత. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఇలాగే ఉన్నాను. ఇక మీదట కూడా ఇలాగే ఉంటాను. మరి ఇలా ఉన్నా నన్ను అభిగారు ఇష్టపడాలి కానీ నన్ను నేను అన్ని రకాలుగా మార్చుకున్న తర్వాత కాదు. అలా ఇష్టపడితే ఆ ప్రేమకి అసలు విలువెక్కడుంటుంది హరిత? నన్ను నన్నుగా ఇష్టపడి ప్రేమిస్తేనే కదా ఆయన ప్రేమలో బలం ఎంతుందో తెలిసేది. అసలిదంతా కాదే. అదే అసలైన ప్రేమంటే. అంతే. నాకలాంటి ప్రేమే కావాలి. అంటే నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నట్టు అన్నమాట అంది హరిత. అర్థం కాక ఆమె వైపు చూసింది శ్రావణి. అభి కళ్ళు చిట్లించి ఆమె వైపు చూశాడు. అంటే అన్నయ్య సంజనని లవ్ చేశాడు అని తెలిసి కూడా నువ్వు అన్నయ్యని వదిలేయాలని అనుకోలేదు కదా. నువ్వెలా అయితే తనలో ఉన్న ప్లస్ మైనస్ని ఇష్టపడ్డావో అన్నయ్య కూడా నిన్నలాగే ఇష్టపడాలి అంటావు. అంతే కదా. ఆ మాటకి చిన్నగా నవ్వి నేనలా ఏం అనుకోలేదు కానీ నా దృష్టిలో ప్రేమ అంటే మాత్రం మంచి మాత్రమే కావాలి అనుకోవడం కాదు. మంచి చెడులో కూడా మనం పట్టుకున్న వారి చేతిని వదలకపోవడం. ఇక చదువు అంటావా? నాకు ఆయన మనసు చదవగలిగే జ్ఞానం ఉంటే చాలు. చదవగలననే అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఇక చదువుతో పనిలేదు. ఎందుకంటే నా ప్రపంచం మొత్తం మీ అన్నయ్య అయినప్పుడు, ఆ ప్రపంచంలోనే నేను బ్రతుకుతున్నప్పుడు ఇక నేను పెద్ద చదువులు చదువుకొని ఏం చేస్తాను చెప్పు? అలా మాట్లాడుతున్న ఆమెనే చూస్తూ ఉండిపోయింది హరిత. అమాయకంగా ఉండే శ్రావణిలో ఇంత మెచ్యూరిటీ ఉంది అనుకోలేదు తనెప్పుడు. అలాంటిది ఈరోజు తను పెళ్లి తర్వాత బంధం గురించి, ప్రేమ గురించి సింపుల్‌గా 2 ముక్కల్లో చెప్తుంటే ఆశ్చర్యపోయి చూడడం తన వంతైంది. ఇక అభికైతే ఇప్పటివరకు తనకి శ్రావణిలో కనబడిన మరో కోణం కనబడటమే కాకుండా, చదువుకున్న తనకి కూడా తెలియని ప్రేమ అనే 2 అక్షరాల్లోని లోతు ఆమె ఎంతగా చూస్తుందో అర్థమై, ఆమె మీద ప్రేమ మరో మెట్టు ఎక్కింది అతనిలో. ఇంతలో బయటికి వచ్చిన సంజన, అభి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది. ఏం లేదు అంటూ తన ఆలోచనల నుండి బయటకు వచ్చాడు. అభి నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు సంజు. అభి ఇప్పుడు శ్రావణి కూడా బాగానే ఉంది కదా, కాబట్టి మనం బెంగుళూరు వెళ్ళిపోదాం అభి అని అడిగింది చిన్నగా. దాంతో ఆమె వైపు చూసి ఎందుకు అంత అర్జెంట్? అదేం లేదభి, నాకిక్కడ నచ్చలేదు. మన ప్రైవసీని చాలా మిస్ అవుతున్నాను అంది అతని చేతిని అందుకుంటూ. కానీ సంజు, అభి ప్లీజ్, కనీసం ఈ ఒక్క విషకైనా కాదు అనకుండా ఒప్పుకో. సరే, నేను డాడీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ అభి అంటూ అతన్ని హత్తుకొని వదిలి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది లోపలికి హ్యాపీగా. అభి ఆలోచనలో పడగా ఇంతలో బయట ఏదో కాలుతున్న వాసనకి కడుపులో తిప్పినట్టుగా అనిపించి వెంటనే ఇంటి వెనుకకు పరుగు తీసింది శ్రావణి. అది చూసి అభి హరిత ఇద్దరూ కూడా తనతో పాటు వెనక వైపు వెళ్ళగా అప్పటికే వామిటింగ్ అయిపోవడంతో నీరసంగా కూర్చొని ఉంది శ్రావణి. అబ్బా ఇదేంటే బాబు, నువ్వు తినడమే ఇంత, మళ్ళీ దానికి కూడా ఇలా అయితే ఎలా అని. అన్నయ్య ఏదో ఒకటి చేయరా అంది శ్రావణిని పట్టుకుంటూ హరిత. నువ్వు తన్ని లోపలికి తీసుకువెళ్ళు ముందు అని శరత్ దగ్గరికి వెళ్ళాడు అభి. కానీ నాగమణి డాడీ బయటకు వెళ్ళాడని చెప్పడంతో బయటకా? ఉఫ్, అసలు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను డాడీ ఇంట్లో తక్కువ బయట ఎక్కువ ఉంటున్నాడు. అంతగా బయట ఏం పనులున్నాయి ఆయనకి? అక్కడ ఉంటేనేమో ఇల్లు వదిలి బయటకు వెళ్ళడు, కానీ ఇక్కడ మాత్రం ఇంట్లో ఉండడం లేదు అన్నాడు అభి. శ్రావణిని కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి అక్కడికి వచ్చిన హరిత, ఏం చేయమంటావు పాపం, ఇంట్లో ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ పాపం పెదనాన్నకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది కదా, అందుకే పెదనాన్న ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడమే బెటర్ అని ఫిక్స్ అయ్యాడు అని చెప్పింది. వాట్ కాదన్నయ్య, వద్దా అను. హరి, అసలు విషయం చెప్పు, సంజు ఏం చేసిందని తనని అలా అంటున్నావు నువ్వు అని అడిగాడు సీరియస్గా. ఒక్కరోజైతే ఏదో ఒకటి చెప్తాం కానీ తనకి ఏదో ఒక రీజన్ కావాలి మనల్ని ఏదో ఒకటి అనడానికి. అయినా అలాంటి దాన్ని ఎలా ప్రేమించావురా? హరి, ఫస్ట్ విషయం, తన్ని మర్యాద లేకుండా మాట్లాడకు, తర్వాత అసలు విషయం ఏంటో చెప్పు ముందు అన్నాడు సీరియస్గా అభి.
అబ్బో అనుకొని ఓకే, నిన్న తన కాఫీ కావాలి అంటూ తన రూమ్ నుండి బయటకు వచ్చింది అంటూ చెప్పడం మొదలుపెట్టింది. ఎదురుగా కూరగాయలు కట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు హరిత, శ్రావణి, నాగమణి. నిద్ర లేచి బెడ్ కాఫీ కోసం అరిచి అరిచి ఎంతసేపటికి అది రాక విసుగ్గా కళ్ళు తెరిచిన సంచన తను ఎక్కడ ఉందో అర్థమై, ఓఎంజీ, నేను మా ఇంట్లో లేను కదూ అనుకుంటూ ఆవలిస్తూ బయటకు వచ్చి నిద్రచాలని కళ్ళకి సరిగా కళ్ళు కూడా తెరవకుండానే నాకు కాఫీ కావాలి అని అడిగింది. ఆమె మాటకి తల తిప్పి అందరూ తన వైపు చూడగా, ఓ హలో, ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? మార్నింగ్ 11 అవుతుంది అంది హరిత. సో వాట్? కళ్ళు పెద్దవి చేసి ఓరు దీని వేషాలో అనుకుంటూ, చూడు పాప, ఈ టైం వరకు టిఫిన్ కాఫీ ఉండవు మా ఇంట్లో. ఎందుకుండవు? ఎందుకంటే మేమందరం మార్నింగ్ 9 లోపే టిఫిన్ చేసేసి కాఫీలు తాగేసి గిన్నెలు కూడా కడిగేస్తాం కాబట్టి. అంటే ఇప్పుడు నాకు కాఫీ ఉండదా? ఎందుకుండదు, నిక్షేపంగా ఉంటుంది. కాకపోతే అది నువ్వే పెట్టుకోవాలి. కనీసం ఆ చిన్న పనైనా నీకు వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నేను. వచ్చా రాదా అని అడిగింది హరిత. నాన్సెన్స్, నాకు కాఫీ పెట్టడం రాకపోవడం ఏంటి? నా కాఫీ అంటే అభికి చాలా ఇష్టం తెలుసా? అబ్బో, అలా అయితే నీకు మా హెల్ప్ అవసరం లేదన్నమాట. అమ్మయ్య, అయితే వెళ్ళి పెట్టుకో. ఆల్ రైట్ అంటూ విసవిసా కిచెన్లోకి వెళ్ళబోయింది సంజు. వద్దక్క, ఒక్క నిమిషం ఉండు, నేను పెట్టిస్తాను అంటూ లేవబోయింది శ్రావణి. నో థ్యాంక్స్, నేను పెట్టుకోగలను అంటూ హరిత వైపు చూసి మూతి తిప్పుతూ వెళ్ళిపోయింది అక్కడి నుండి. ఎందుకే మదర్ తెరిసా అవ్వడానికి ఆత్రపడతావు? నోరు మూసుకుని కూర్చో అంటూ శ్రావణిని బలవంతంగా కూర్చోపెట్టింది హరిత. నువ్వు కూడా ఎందుకే ఆ పిల్లని అలా రెచ్చగొడతావు అంది నాగమణి. నేనేం రెచ్చగొట్టాను మమ్మీ, నిజమే కదా చెప్పాను. తనకి నిజాలు పడవని నాకేం తెలుసు? ఏం నిజమో ఏంటో, ప్రతిరోజు నిమిషం ఒక గండంలా గడుస్తున్నట్టుంది నాకు. మమ్మీ వదిలేయ్ అంటూ శ్రావణితో మాటల్లో పడింది హరిత. ఇంతలో శరత్ లోపలికి వస్తూ, నాగమణి, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ ఇవ్వు అంటూ పేపర్తో హాల్లో కూర్చున్నాడు. అలాగే బావగారు అంటూ లోపలికి వెళ్ళింది ఆమె. కాఫీ పెట్టడానికి కావలసిన వస్తువులకి కూడా వాళ్ళ హెల్ప్ అడగడం ఇష్టం లేక అప్పటి వరకు అన్నీ వెతుక్కొని ఒక దగ్గర పెట్టుకొని కాఫీ పెట్టడానికి ప్రిపేర్ అవుతున్న సంజు లోపలికి వచ్చి ఇంకొక కాఫీ కోసం గిన్నె రెడీ చేసుకుంటున్న నాగమణిని చూసి, ఏం కావాలి మీకు అని అడిగింది. బావగారు కాఫీ అడిగారు, పెడదామని. ఓ, అంకుల్ కాఫీ అడిగారా అని తను కాఫీ పెట్టుకోబోతూ, అవును, నాతో పాటు ఆయనకి కూడా కాఫీ పెట్టిస్తే ఆయనకి నా మీద పాజిటివ్ ఫీలింగ్ వస్తుందేమో. ఆయన ఫీలింగ్తో మనకి పని లేకపోయినా కూడా ఆ పల్లెటూరు ముద్దు కంటే నేను బెటర్ అని అందరికీ అర్థం అవ్వాలి కదా అనుకొని, ఇట్స్ ఓకే ఆంటీ, నేను పెడతాను అంకుల్కి అంది. అయ్యో వద్దమ్మా, నేను పెడతాను. నేను ఎలాగో పెట్టుకుంటున్నాను కదా ఆంటీ, పర్లేదు. ఆమె అంతగా బలవంతం చేయడంతో తప్పక బయటకు వెళ్ళింది నాగమణి. కాసేపటికి 2 కప్పుల కాఫీతో వచ్చిన ఆమె ఒక కప్ శరత్ కోసం ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టి తన కప్తో రూంలోకి వెళుతుండగా పేపర్ చదువుతూ కాఫీ ఎవరిచ్చారో చూడకుండా దాన్ని అందుకొని కొంచెం సిప్ చేసి, ఏంటి ఇంత చక్కెర ఉంది కాఫీలో అని అడిగాడు విసుగ్గా తల ఎత్తి. ఆ మాటకి రూంలోకి వెళుతున్న సంజన ఆగి వెనక్కి తిరిగి శరత్ వైపు చూసింది. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్న వాళ్ళ ముగ్గురి వైపు చూస్తూ, మాట్లాడరే అన్నాడు శరత్. ఏం లేదు బావగారు, నేను ఇప్పుడే ఇంకో కాఫీ చేసుకుని వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళబోతున్న నాగమణిని ఒక్క నిమిషం అని ఆపి, అంకుల్, ఏమైంది ఇప్పుడు ఆ కాఫీకి? షుగర్ నార్మల్గానే ఉంది కదా అని అడిగింది సంజన. షుగర్ నీకు నార్మల్గానే ఉంటుంది తల్లి, కానీ ఒంట్లో షుగర్ ఉన్న పెదనానికి అది ఎక్కువ అవుతుంది. అయినా షుగర్ మనిషికి కాఫీ ఎలా ఇవ్వాలో కూడా తెలీదు. డైలాగ్స్ మాత్రం బాగా చెప్తావు అంది వెటకారంగా హరిత. ఆమె మాటలకి ఒళ్ళు మండిపోయి, యూ షటప్, నేను నీతో మాట్లాడడం లేదు. యూ షటప్, నేను కూడా నీతో మాట్లాడడం లేదు. యూ అని కోపాన్ని పట్టలేక, అయినా నిన్నని ఉపయోగమేముంది? అయినా ఫస్ట్ టైం నేను కాఫీ ఇచ్చాను కదా అంకుల్, బాగుంది అంటే మీ సొమ్మేం పోతుంది? అదే శ్రావణి ఇస్తే మాత్రం ఆహా ఓహో అంటారు. ఇదేనా మీ పెద్దరికం? వయసు వచ్చింది ఎందుకు? కనీస మేనస్ కూడా తెలియదు అంది అక్కడికి వచ్చిన దగ్గర నుండి శ్రావణి వంటకి ఆయన రోజు పొగడ్డం చూస్తూనే ఉన్న సంజన. వాట్, తను డాడీని అంత మాట అనిందా?
హా, అనింది కాబట్టే కదా చెప్తున్నాను. అయినా దానికి ఇంత షాక్ అవుతున్నావు? అసలు తనలో నీకేం నచ్చిందిరా? కనీసం ఎదుటి మనిషి తన మాటల వల్ల, పనుల వల్ల హర్ట్ అవుతారు అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు తనకి. పైగా ఎవరినైనా నోటికి వచ్చినట్టు ఒక మాట అనేసి ఇష్టానికి వెళ్ళిపోతుంది పట్టించుకోకుండా. హరి, హా, నేను ఒప్పుకుంటాను. తన వల్ల ఎవరైనా హర్ట్ అయినా పట్టించుకోదు అని. కానీ తనసలు నోటీస్ కూడా చేయదు. అదే అసలు విషయం. బట్ తన మనసు మంచిదిరా. నీ మొహం ఏంటి మంచి? ఎవరు చెప్పారు నీకు? తను పెద్ద కుళ్ళుబోతు. ఉఫ్! అయినా మీ ఆడవాళ్ళ విషయాలు నాకెందుకు కానీ, ఇప్పుడు డాడీ తన వల్ల ఇంట్లో లేకుండా వెళ్ళిపోయాడు అంటున్నావా? అవును. అభి కొంచెం ఆలోచనలో పడి, మరి తను డాడీని అలా అంటే మీరందరూ అక్కడ ఉండి కూడా ఏం మాట్లాడలేదా? అని అడిగాడు అభి. మాట్లాడటం కాదు, నాకు ఛాన్స్ ఇస్తే తన సంగతి చెప్పేదాన్ని. కానీ అమ్మ నన్ను అస్సలు మాట్లాడనివ్వలేదు. పైగా తను ఇదంతా శ్రావణి వాళ్ళ ఫ్యామిలీకి తెలిస్తే ఏమవుతుందో అన్న టెన్షన్లో ఉంది కదా. ఇక నేను కూడా తన్ని విసిగించడం ఇష్టం లేక ఏదో లైట్గా తనకి క్లాస్ పీకి పంపించేశాను. హా, నీదేమన్నా చిన్న నోరు అనుకున్నావా? చిన్నగా క్లాస్ పీకి పంపించడానికి? బాగానే పడుంటుంది అని నవ్వుకొని సారీరా అన్నాడు. ఎందుకు? నా వల్ల మీరందరూ సఫర్ అవుతున్నారు. ఏం పర్లేదులే కానీ నువ్వు చాలా లక్కీరా. అలాంటి రాక్షసు నుండి తప్పించుకొని శ్రావణి చేతికి చిక్కావు. అబ్బా, తనని తిట్టకుండా ఉండలేవా నువ్వు? ఆ విషయం పక్కన పెట్టన్నయ్యా. శ్రావణికి అన్యాయం చేయకురా. అది చాలా మంచిది. అమాయకురాలు కూడా అని చెప్పింది. అప్పటి వరకు అంత సరదాగా ఉన్న చెల్లెలు సడన్గా సెంటిమెంట్ అయిపోవడం చూసి నవ్వుతూ తనని దగ్గరికి తీసుకున్నాడు. ఇంతలో మళ్ళీ అక్కడికి వచ్చిన శ్రావణి, హరి, ఈరోజు ఊరేగింపు ఉంది కదా, పద, అన్నీ రెడీ చేసుకుని బయట ముగ్గు వేద్దాం అని పిలిచింది హుషారుగా. ఏంటే ముగ్గు వేసేది? ఇప్పటి వరకు అసలు ఓపికే లేక వేలాడావు. ఇప్పుడేమో ముగ్గేస్తుందంట. కొడితే ఈసారి పూర్తిగా కళ్ళు తిరిగి పడిపోతావు అన్నాడు అభి కోపంగా. అది చూసి మూతి ముడుచుకుంది శ్రావణి. అంటే ఏంట్రా, మీ ఆవిడ ముగ్గు వేస్తే అరిగిపోతుందా? అవును అంటూ శ్రావణిని తన వైపు తెచ్చుకొని, నువ్వు నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి అని చిన్నగా చెప్పాడు. మరి ముగ్గెవరు వేస్తారు? అంది ఏడుపు మొహంతో హరిత. రోజు ఇదే వేస్తుందిగా, ఈరోజు నువ్వేయి. నో, నాకు శ్రావణిలా అందంగా వేయడం రాదు. రాదు కాబట్టే నేర్చుకో. ఈ వయసుకి ఇంకా నీకు ముగ్గు సరిగ్గా వేయడం రాదు అంటే నీ అత్తగారింటి వాళ్ళు మమ్మల్ని అంటారు నీకేం పనులు నేర్పించలేదు అని. ఓ హలో, నీకు అంత పెద్ద మాట రాదులే. మా ఇంట్లో పని మనిషి ఉంది. ఆమె వేసిస్తుంది కాబట్టి నాకు ఇలాంటి పనులతో అవసరం లేదు. ఆహా, మాకు లేరు మరి. అయినా సరే మీ వదిన ఆమెని వద్దని అన్నీ తనే చేస్తాను అంటుంది అని శ్రావణి వైపు చూసి, లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలో చూసి నేర్చుకోవే. ఎప్పుడు పూజలు, ఇంట్లో పనులే కాదు, ఇంకా చాలా ఉంటాయి అన్నాడు. ఆ, అవన్నీ రేపు మేము ఒకరినొకరు చూసి నేర్చుకుంటాం కానీ ఈ రోజుకి మమ్మల్ని వదిలేసి వెళ్ళి కడవతో నీళ్లు తీసుకురాపో. మాకు ఎక్కువ టైం లేదు అంటూ శ్రావణిని తీసుకొని గేటు బయట తమ ముగ్గు వేయబోయే సిమెంట్ రోడ్ క్లీన్ చేయడానికి వెళ్ళింది. ఇది ఉందే, పని తక్కువ పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తుంది అని తిట్టుకుంటూ ఇంటి వెనుకకు వెళ్ళాడు నీళ్ల కోసం. తన గది కిటికీ నుండి అభిని చూసి బయటకు వచ్చిన సంజన, అభి, నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగింది. హరి ముగ్గు వేసుకోవాలంట, నీళ్లు తెచ్చిపెట్టమంది అంటూ కడవని బావి నీళ్లతో నింపాడు. వాట్? అంటే ఇప్పుడు నువ్వు ఈ నీళ్లు తీసుకువెళ్లాలా అంది మొహం అదోలా పెట్టి అడుగుతూ. అదేంటి ఫేస్ అదోలా పెట్టావు? అవును, నేనే తీసుకువెళ్ళాలి. కానీ ఎందుకు అభి, మెయిట్స్ ఉన్నారు కదా. ఉంటే చూడు సంజు, మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముంది? పైగా నేను చాలా ఖాళీగా ఉన్నాను కదా. అయినా కూడా నువ్వు చేయడం నాకు ఇష్టం లేదభి. సంజు, సాయంత్రం దేవుడు ఊరేగింపు వస్తుందంట, అందుకే ముగ్గు వేసుకుంటానని నీళ్లు తెమ్మని చెప్పింది. దీనిలో నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అలా మాట్లాడుతున్న అభిని చూసి షాక్ అవుతూ, వాట్ ఈస్ దిస్ అభి? 4 రోజులు ఈ పల్లెటూరులో ఉండి నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. అసలేంటిదంతా? గుడంటావు, ఊరేగింపు అంటావు, ఇలాంటి చీప్ పనులు చేస్తానంటావు. ఏదైనా అంటే మన పని మనం చేసుకుంటే తప్పేంటి అని పిచ్చిగా మాట్లాడుతున్నావు. అభి, నీకు అర్థమవుతుందా? ఇదంతా నీ లైఫ్ స్టైల్కి సెట్ అవ్వదు. అలాంటప్పుడు ఎందుకు నీ నేచర్కి విరుద్ధంగా చేస్తున్నావు అంది కోపంగా సంజు. దాంతో ఆమె వైపు చూశాడు అభి. ఓకే, నేను నీతో స్ట్రైట్గా ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను అభి, రైట్ నౌ అంటూ చేతులు కట్టుకొని నించొని అతని వైపు చూసింది సంజన. ఏంటది అంటూ చేతిలోని కడవని కింద పెడుతూ అడిగాడు అభి.
అసలు ఇక్కడ ఏం జరుగుతుందవి? ఏంటిదంతా? నాకేం అర్థం కావడం లేదు. మనం అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? నువ్వు నేను, మన హ్యాపీ లైఫ్, మన ఎంజాయ్మెంట్, లేట్ నైట్ పార్టీస్, 6 మంత్స్కి ఒకసారి లండన్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ ట్రిప్స్, నువ్వు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తే నీకోసం నేను వెయిట్ చేసే టైమింగ్స్, మనం మాత్రమే ఉండే మన ప్రపంచం. ఎంత అందంగా ఉంది కదా ఆ ఊహే. మరి ఇవన్నీ వదిలేసి నువ్విక్కడికి రావడం, నీకోసం నేను రావడం, ఇక్కడ బక్వాస్ పనుల కోసం టైం వేస్ట్ చేసుకోవడం, ఇవన్నీ ఏంటబి? అంది అసహనంగా. తను పూర్తిగా మాట్లాడే వరకు తన వైపే సైలెంట్గా చూస్తూ ఉన్న అభి తను మాట్లాడడం అయిపోగానే అయిపోయిందా అని అడిగాడు. నుదురు చిట్లించి హా అంది కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. అయితే నేను మాట్లాడతాను, బాగా విను. ఏం మాట్లాడతాడు, ఇంతగా ప్రిపేర్ చేస్తున్నాడు అనుకుంటూ చెప్పబి అంది. ఎస్, నువ్వు చెప్పేది నిజం సంజు. మనం అలాగే అనుకున్నాం. యా, వినడానికి ఊహించడానికి అది ఇంకా అందంగా ఉంటుంది కూడా. బట్ నువ్వు చేసిన ఒక్క పని వల్ల అవన్నీ తల్లకిందులయ్యాయి అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు. వాట్? ఏం మాట్లాడుతున్నావు అభి? హా, అవును సంజు. నువ్వు అసలు విషయం దాచి నాకు తెలియకుండా చేసిన పనికి ఈరోజు మనం ఇక్కడ ఇలా ఉన్నాం. కానీ అభి, నేనది మన బేబీ కోసం. స్టాప్ ఇట్ సంజు. బేబీ కోసం ఇంకొకరి జీవితం నాశనం చేస్తావా? ఆ రైట్ ఎవరిచ్చారు నీకు? అది ఎంతవరకు న్యాయం? మనకి బేబీని కనిచ్చి తను మన లైఫ్ నుండి తప్పుకోవడానికి ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? లేదంటే అవతలి వ్యక్తి మనసు లేని మరమనిషి అనుకున్నావా? తను నీలాంటి ఆడపిల్ల సంజు, పైగా పల్లెటూరి అమాయకమైన ఆడపిల్ల. తనకి మనుషులని ప్రేమించడమే కానీ ద్వేషించడం తెలీదు. ఎవరికైనా మర్యాద ఇవ్వడమే తెలుసు కానీ ఎదురు తిరిగి ఒక మాట అనడం కూడా తెలీదు. అసలు అక్కడి వరకు ఎందుకు? తనని బాధ పెట్టిన వాళ్ళని కూడా తిరిగి ప్రేమించడమే కానీ బాధ పెట్టడం రాని పిచ్చిది. ఇందాక నువ్వన్నావే, నువ్వు నేను మన అందమైన ప్రపంచమని. ఒకప్పుడు నేను కూడా అదే అందంగా ఉంటుంది అనుకునేవాణ్ణి. కానీ ఎప్పుడైతే శ్రావణి మా ఇంటికి వచ్చిందో అప్పటి నుండే చిన్నగా నాకు తెలియకుండానే నా అలవాట్లు, ఇష్టాలు అన్నీ మారుతూ వచ్చాయి. ఇప్పుడు నాకు పెద్ద ఫ్యామిలీ ఉన్న ఇల్లు కూడా చాలా సంతోషంగా, హ్యాపీగా కలిసిమెలిసి ఉండొచ్చు, ఉంటే ఇంత బాగుంటుంది అని తెలిసింది. మా డాడీకి నేనే తన ప్రపంచం సంజు. మా మమ్మీ చనిపోయిన తర్వాత తను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నా కోసం మాత్రమే తన సంతోషాలన్నీ త్యాగం చేసి బ్రతుకుతూ వచ్చాడు. అలాంటి మా డాడీ నువ్వు చెప్పిన మాటల్లో కానీ ప్రపంచంలో కానీ నాకు కనబడలేదు సంజు. కానీ శ్రావణి, తను అలా కాదు. తన నోటి నుండి వచ్చే మొదటి మాట మావయ్య అయితే చివరి మాట కూడా మావయ్య దగ్గరే ఆగిపోతుంది. అది మాత్రమే కాదు, మా డాడీని వాళ్ళ డాడీలా చాలా జాగ్రత్తగా, ప్రేమగా చూసుకుంటుంది. ఆయన బాధని, సంతోషాన్ని నాకంటే ముందే గుర్తిస్తుంది. అంతవరకు ఎందుకు? ఇప్పుడిక్కడ అందరితో కలిసి ఉంటూ కూడా కోడలిగా తన బాధ్యతలు మర్చిపోదు. మా పిన్నికి, అత్తగారికి ఇవ్వవలసిన మర్యాద ఇస్తుంది. బాబాయ్ దగ్గర గౌరవం చూపిస్తుంది. మా చెల్లి దగ్గర స్నేహితురాలిగా ఉంటూ వాళ్ళందరి మనసులు గెలుచుకుంది. భార్య అనే ఒక బంధంతో వచ్చి ఇన్ని బంధాలని కలుపుకొని మా ఇంటి సంతోషం తన బాధ్యతగా ఏ ఒక్కరి మనసుని నొప్పించకుండా ఇల్లంటే ఇలా ఉండాలి, ఇల్లాలు అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఈ ప్రపంచం విలువ, ఈ లైఫ్ స్టైల్ విలువ నాకు అర్థమయ్యేలా చేసిన శ్రావణిని వదిలేసి నా ఇంటికి నేనే గ్రహణం పట్టించడం జరగదు సంజు. నాకు శ్రావణి కావాలి. ఐ లవ్ శ్రావణి అని చెప్పాడు స్థిరమైన గొంతుతో. అప్పటి వరకు అతను చెప్పేదంతా చిరాకుగా వింటున్న సంజన చివరిగా అతను అన్న మాటలకి షాక్ అయి చూస్తూ, ఏంటబి నువ్వు చెప్పేది అని అడిగింది తన చెవులని తను నమ్మలేక. అవును సంజు, నేను శ్రావణిని ప్రేమిస్తున్నాను. తనని నా భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నాను. మరి నేను అంది అప్పటికే బాధతో మూగబోతున్న గొంతుతో. నువ్వేంటి సంజు, నీకు నాలాంటి రెండో పెళ్లివాణ్ణి చేసుకోవాల్సిన అవసరమేముంది? నువ్వు హ్యాపీగా మంచి అబ్బాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకో. మనం దూరమైనా నువ్వెక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలనే నేను కోరుకుంటాను అంటూ మనస్ఫూర్తిగా చెప్పి ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, రేపు నైట్ మనం బెంగళూరు వెళ్తున్నాం, అన్నీ ప్యాక్ చేసుకో అని చెప్పి కడవతో నీళ్లు తీసుకొని ఇంటి ముందుకు వెళ్ళాడు అభి. అభి మాటలకి ఒక్కసారిగా తల తిరిగినట్టయి తల పట్టుకొని పక్కనే ఉన్న అరుగు మీద కూర్చున్న సంజు, ఏంటిదసలు? అభి ఏం చెప్పాడు, నేనేం విన్నాను? నన్ను కాదని ఆ పల్లెటూరు మొద్దుని వైఫ్గా యాక్సెప్ట్ చేస్తాను, దానితో జీవితం పంచుకుంటాను అంటున్నాడా? ఇది నిజమేనా అనుకుంటూ కళ్ళు మూసుకొని ఇద్దరూ మాట్లాడుకున్నవన్నీ ఒక్కసారి రివైండ్ చేసుకొని, నో, అలా జరగడానికి వీల్లేదు. అభి నావాడు,
నాకు మాత్రమే సొంతం. ఎంతగా ఊహించుకున్నాను మా లైఫ్ని, ఎన్ని కలలు కన్నాను. అలాంటిది సింపుల్గా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేశాను అని చెప్పి నన్ను పెళ్లి చేసుకోనంటే ఒప్పేసుకుంటానని ఎలా అనుకున్నావు అభి? నో, అది ఎప్పటికీ జరగని పని. నీకు పిల్లలంటే ఇష్టమన్న ఒక్క కారణం కోసం, నీ కోసం ఆలోచించి మన మధ్యలో మరొకరికి చోటు ఇవ్వడానికి ఒప్పుకున్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వు నా ప్రేమని ఇష్టాన్ని పక్కన పెట్టి దాన్నే నీ లైఫ్ పార్ట్నర్ చేసుకుంటాను అంటే నేను తప్పుకొని మిమ్మల్ని ఇద్దరిని కలిపి వెళ్ళిపోవాలా? అసలు అలా ఎలా ఆలోచించావు అభి? అనుకొని కాసేపు ఆలోచించిన తర్వాత అక్కడి నుండి లోపలికి వెళ్ళింది. అభి వచ్చేటప్పటికి హరిత ఇంటి ముందంతా క్లీన్ చేసి పెట్టడంతో అభి తెచ్చిన నీళ్లు చల్లి అందమైన ముగ్గు వేసిన నాగమణి పిల్లల ముగ్గురిని స్నానం చేసి త్వరగా రమ్మని చెప్పింది. దాంతో అర్ధరాత్రి దాకా జరగబోయే సందడికి హుషారుగా రెడీ అయి రావడానికి స్నేహితులిద్దరూ లోపలికి వెళ్ళగా, అభి నువ్వు కూడా వెళ్ళు నాన్న, నువ్వు శ్రావణి కలిసి దేవుడికి ప్రసాదం ఇవ్వాలి అని చెప్పింది నాగమణి. అలాగే పిన్ని, శ్రావణి రెడీ అయిన తర్వాత చేస్తాను. ఈలోపు నీకేమైనా పని ఉందా? పనేం లేదు, కానీ చెట్టు నుండి 5 నిమ్మకాయలు కోసిపెట్టు, అమ్మవారి పాదాల దగ్గర పెట్టిద్దాం, నువ్వు కారుకి కట్టుకుందు కానీ. చిన్నగా నవ్వి అలాగే అని నిమ్మకాయలు కోసి ఆమె చేతికి ఇచ్చి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళబోతూ సంజుకి కూడా ఆ మాట చెప్దామని తన రూమ్కి వెళ్ళాడు. కోపంతో గోళ్లు కొరుక్కుంటూ కూర్చున్న ఆమె అభిని చూసి లేచి నిలబడింది. సంజు త్వరగా ఫ్రెష్ అవ్వు, ఊరేగింపు వస్తుందంట అని చెప్పాడు. ఆ మాటకి చిరాకుగా అతని వైపు చూసి ఆ తరువాత ఉహ్ అంటూ పెరుగుతున్న కోపాన్ని బయటకు పంపించి, అభి నీతో మాట్లాడాలి అంది. సంజు ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళి ముందు రెడీ అయ్యిరా అని చెప్పి వెళ్ళబోతున్న అతని ముందుకి వచ్చి నిలబడి, నో అభి, ఇప్పుడే నీతో మాట్లాడాలి అంది. దాంతో సరే ఏంటో త్వరగా చెప్పు. మెల్లగా అతని దగ్గరికి వచ్చి అతని హృదయం మీద చేయి పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, అభి నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతుందా? అలాంటి సిల్లీ థింగ్స్ కోసం నువ్వు నన్ను వదిలేస్తావా? మన రిలేషన్ అంత వీక్ కాదు కదా అభి అని అడిగింది. సంజు ప్లీజ్, ఈ విషయం గురించి నా నిర్ణయం చెప్పేశాను, ఇక మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడంలో అర్థం లేదు. కానీ అభి, అంత ఈజీనా నన్ను వదులుకోవడం నీకు? ఒకంత ఆశ్చర్యంగా అడిగింది. కాదు, అస్సలు కాదు. బట్ నువ్వు చేసిన పనికి నాకిది తప్ప ఇంకో దారి లేదు. నువ్వు ఇలా చేయకుండా ఉంటే నిజంగా మన లైఫ్ వేరేగా ఉండేది. కానీ తెలిసి తెలియక నువ్వు చేసిన పనికి ఇప్పుడు శ్రావణి జీవితం నాతో ముడిపడిపోయింది. సో ప్లీజ్, ఇంకోసారి దీని గురించి మన మధ్యలో మాటలు వద్దు. కానీ నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్గా మాత్రం నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను సంజు. నో అభి, నాకు కావాల్సింది అది కాదు, నీతో లైఫ్, నీ వైఫ్గా నీ పక్కన ఉండడం అంటూ అతని మెడ వెనక చేతులు వేస్తూ, అభి మనం పెళ్లి చేసుకుందాం ప్లీజ్ అభి, కాదనకు. కావాలంటే శ్రావణిని కూడా మనతో పాటే ఉంచుకుందాం, నాకేం ప్రాబ్లం లేదు. రెండో వైఫ్ అని కూడా నేనేం ఫీల్ అవ్వను. ప్లీజ్ అభి, నన్ను కాదనకు, మనం పెళ్లి చేసుకుందాం అంటూ పదే పదే అదే మాట చెప్తూ అతన్ని మరింతగా హత్తుకుపోతూ ముద్దు పెట్టుకోబోయింది. ఆమె ప్రవర్తనలో మార్పు చూసి తన నేచర్ అదే అని తెలిసిన అభి అతి కష్టంగా తన నుండి తప్పించుకోవడానికి ఆమెని వెనక్కి నెట్టి, బిహేవ్ యువర్ సెల్ఫ్, ఎందుకు ఇలా సైకోలా ప్రవర్తిస్తున్నావు అని అరిచాడు. దాంతో వెనక గోడకి తగిలిన ఆమె అతని వైపు బిత్తరపోయి చూస్తూ మళ్ళీ దగ్గరికి వచ్చి, అభి ప్లీజ్, కావాలంటే నేను కూడా శ్రావణి చేసే పనులన్నీ నేర్చుకుంటాను నీకోసం, అంతేకాని నన్ను కాదు అనకభి అంటూ అతన్ని మళ్ళీ హక్ చేసుకోబోయింది. నో సంజు అంటూ వెనక్కి జరిగి, ఇంకా ఈ విషయంలో మాట్లాడడానికి ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా మాట్లాడాలి అనుకున్నా బెంగళూరు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం, ఇక్కడ మాత్రం ఇక మాట్లాడడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు అభి. అది చూసి అభిలో వచ్చిన మార్పుని జీర్ణించుకోలేక ఏడుస్తూ కోపంగా తన చేతిని గోడకి కొడుతూ రక్తం తెచ్చుకుంది మొండితనంతో సంజు. మరి ఆమె కోపం మొండితనం ఎంతవరకు పోతాయో, అభిని దక్కించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో, కథ ఏ మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.